బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. దానికి నిదర్శనమే రంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. ప్రతి బట్టల షాపులు దగ్గర తండోపుతండాలుగా రైతులందరూ కూడా వాళ్ళు పిల్లలతోని, మనవలతోని, మనవరాళ్ళతోని బట్టలు కొనుక్కోవడం చూసాం. స్వేచ్ఛ అనేది మనం చూసాం. గత ప్రభుత్వంలో రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి బస్తా మీదే డబ్బులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి వెసులుబాటు ఇవ్వటం, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రతి చోట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి ఇక్కడ ఈ యుగం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకి రావటం, మరి ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి ఈ వారం రోజులు కూడా ఉమ్మడి కుటుంబాలను చూస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళందరూ పడవల పోటీలకి లేకపోతే కోడి పందాలకి రకరకాల వాటికి ఈరోజు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరి ఇంటి వద్దే ఉంటారు. మరి అందరం ఒక కుటుంబంలాగా ఇక్కడ గడపాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా హరీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఆయన కూడా రావటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా కోనసీమ జిల్లా తీసుకుంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే, ఇటు ఆత్రేయపురం, ఇటు అమలాపురం కూడా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. రైతుల ముఖాల్లో ఆనందం అనేది చూస్తూ ఉన్నాం. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే సర్దార్ కాటన్ గారి దయ వల్ల 10 ఏళ్ళు రైతులు ఈ గోదావరి జిల్లాలో మట్టిలో చేతులు పెట్టగలుగుతుంటే, మనందరం కూడా రైతులు 10 ఏళ్ళు పెడుతుంటే మన 5 ఏళ్ళు నోట్లోకి పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్ళు కూడా. సో రైతులు బాగున్నారు. ఈ ఎన్డీఏ కూటమి పాలన అందరినీ మెప్పించుకుంటూ ఏ అయితే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని రంగరంగ వైభవంగా జరుపుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మనము రామచంద్రపురం నియోజకవర్గం మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలోని, వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలోని ఇక్కడ జరుపుకుంటా సంక్రాంతి ఫెస్టివల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున రేపు జరగబోయే సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈ గత సంవత్సరం 8 నెలలు పూర్తయిన సందర్భంగా మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రజలు, రైతులు కూడా సంతోషిస్తున్నారనే విషయం మీరు అందరూ ఒకసారి గమనించారు. ఎందుకంటే వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు ధరలు లేకపోతే, వారికి ఎప్పుడన్నా ఇబ్బంది వస్తుంటే, ఏదైనా మార్కెట్ ప్రైస్ అయినా తగ్గిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోకి వస్తూ వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయినా సరే రైతులు అనేది చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు మీరు చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, సుమారు అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఒక సెలబ్రేషన్లు స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మన అమలాపురంలోనైనా సరే, లేకపోతే మన కొత్తపేట నియోజకవర్గం, ముమ్మిడివారం, రాజోల్, బీగన్నవరం, మండపేట, రామచంద్రపురం అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే గారు బాధ్యతలు తీసుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున బయట నుంచి కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ 3-4 రోజులు వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊరికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఆనందంగా జరుపుకోవాలనే ఆలోచనతో, దానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా
కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఈ 3 రోజులు వాళ్ళకి ఒక పండగ వాతావరణం అనేది ఉండాలి, ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కూడా అన్నింటినీ కూడా వచ్చిన సమస్యలన్నింటినీ కూడా సమీక్ష చేసుకుంటూ దాన్ని ఇమ్మీడియట్గా వాటిని పర్యవేక్షణ చేసుకుంటూ కూడా బాధ్యతలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ పండుగని బాధ్యతలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా ఆనందంగా జరుపుకునే విధంగా మేము అందరం ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.